బెర్నౌలీ సిద్ధాంతం, బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఒక ప్రవాహి ఈ రకమైన గొట్టం నుండి ప్రవహిస్తున్నప్పుడు ఓకే, ఒక చివర ఎత్తు h1 ఉన్నది. one end is at a height of h1 and other end is at a height of h2. Okay, here when it is entering into the tube, it is having pressure P1, velocity V1, and here it is having pressure P2 and velocity V2. Okay, velocity V2. Now what this Bernoulli's principle says that, ఏం చెప్తుందంటే బెర్నౌలీ సిద్ధాంతం, ఒక ప్రవాహి ప్రవహిస్తున్నప్పుడు దాని పీడనం, నెక్స్ట్ దాని గతిజ శక్తి సాంద్రత, ఏకాంక సాంద్రతకు గల గతిజ శక్తి మరియు దాని ఏకాంక సాంద్రతకు గల గతిజ శక్తి, ఇది ఒక చివర మరియు రెండో చివర వాటి మొత్తం సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఏమంటుంది బెర్నౌలీ సిద్ధాంతం ప్రకారం? ఒక చివర పీడనం, గతిజ శక్తి, ఏకాంక ఘన పరిమాణానికి గల గతిజ శక్తి అంటాం. యాక్చువల్ గా గతిజ శక్తి ఫార్ములా ఏంటి? 1/2 mv². కానీ ఇక్కడ ఏం రాసాం మనం? రో. రో అంటే m/v కదా, ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. ఘన పరిమాణం ఏమంటున్నా నేను? ఏకాంక ఘన పరిమాణానికి గల గతిజ శక్తి. m/v ఇక్కడ కూడా ఏకాంక ఘన పరిమాణానికి గల స్థితి శక్తి mgh1. సో ఒక ప్రవాహిలో పీడనం, గతిజ శక్తి, ఏకాంక ఘన పరిమాణానికి గల గతిజ శక్తి, ఏకాంక ఘన పరిమాణానికి గల స్థితి శక్తుల యొక్క మొత్తం ఒకవైపు వెళ్తూ లోపల ఎంటర్ అవుతున్నప్పుడు బయటికి వస్తున్నప్పుడు ఎలా ఉన్నది? సమానంగా ఉన్నది. లేదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? P + 1/2 ρv² + ρgh = స్థిరం. దీన్ని బెర్నౌలీ సిద్ధాంతం అంటాము. దీన్ని ఏమంటాము? బెర్నౌలీ సిద్ధాంతం. ఒక ప్రవాహిలో పీడనం మరియు ఏకాంక ఘన పరిమాణానికి గల గతిజ శక్తి, ఏకాంక ఘన పరిమాణానికి గల స్థితి శక్తి యొక్క మొత్తం స్థిరం. In a fluid, the sum of the pressure and the kinetic energy per unit volume and potential energy per unit volume is constant. Okay, constant. Okay, దీన్ని బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటాము, బెర్నౌలీ సిద్ధాంతం. ఓకే, దీని నుండి మనము కొన్ని ఇంకా అనువర్తనాలు చూద్దాం. పాస్కల్ నియమం నుండి ఎలా హైడ్రాలిక్ యంత్రాన్ని తయారు చేసుకున్నామో, ఇప్పుడు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ని ఉపయోగించి కొన్ని పరికరాలను మళ్ళీ మనము తయారు చేయబోతున్నాము. ఓకే, అయితే ఫస్ట్ వన్, ఈ బెర్నౌలీ సిద్ధాంతం నుండి ఇంకొక నియమం వస్తుంది మనకు. ఏంటి అంటే టారిజెలిస్ లా. ఇంతకుముందు టార్ అన్నాను కదా, టార్ ఏంటి? ఒక ప్రమాణం. టార్ అనేది తీయడానికి ఒక ప్రమాణంగా తీసుకున్నాం మనము. టారిజెలిస్ లా అని రాబడుతున్నాం ఇక్కడ. లేదా దీన్ని స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్, ఈ లాలో ఏంటి? ఒక స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్, బహిస్రావం బడి. రాబడుతున్నాము. ఓకే, ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ ఒక ట్యాంక్ తీసుకున్నాం. ఆ ట్యాంక్ కి ఒక ఓపెన్ ఎండ్, ఇక్కడ దాకా ట్యాంక్ లో ఒక లిక్విడ్ ఉన్నది. ట్యాంక్ బయటికి వచ్చే వేగం ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మనము V1 అనుకుంటున్నాం. ఇక్కడ పీడనం మనం P1 అనుకుంటున్నాం. పైన ట్యాంక్ పైన V2, పీడనం P2 అనుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఆ V1 ని మనము ఏమంటున్నాము? స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్, బహిస్రావం బడి. దాన్ని మనము లెక్కించాలి. ఓకే,
ఏంటి ఏ నియమం ఉపయోగిద్దాం మనము? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ వాడదాం. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2. ట్యాంక్ క్లోజ్ ఉన్నది అనుకుంటున్నాం. అప్పుడు మనము సాంతత్య సమీకరణం నుండి A2 V2 is equals to A1 V1. ఓకే, ఇక్కడ మనం V2 గురించి చూస్తే V2 is equals to A1 V1 by A2. A2 చాలా ఎక్కువగా ఉన్నది దేంతో పోలిస్తే A1. సో మనం ఏమనొచ్చు? V2 is approximately equal to 0 అనొచ్చు. V2 is A1 కంటే A2 చాలా పెద్దది. 1/10. 1/10 అంటే ఏమొస్తుంది మనకు? 0.1 అంటే అప్రాక్సిమేట్లీ 0. ఓకే, అందుకోసం నేను ఏమనుకుంటున్నా, పైన H ఎత్తులో ఇది ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది Y1 ఎత్తులో ఉంది అనుకుందాం, ఇక్కడ ఇది Y2 ఎత్తులో ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ H is equals to ఏమైతుంది మనకు? Y2 minus Y1. H is equals to ఏమైతుంది మనకు? Y2 minus Y1. ఓకే, ఇప్పుడు ఈ సాంతత్య సమీకరణం నుంచి ఏం తెలుసుకున్నాం మనము? V2 is equals to 0 అని రాబట్టుకున్నాము. ఇప్పుడు బెర్నౌలీ సూత్రం ప్రకారం బెర్నౌలీ ఈక్వేషన్ ని ఉపయోగించి రాద్దాం. ఫస్ట్ P1 plus 1/2 rho V1 square plus rho G H1. ఇక్కడ P2 plus 1/2 rho 0 square plus rho G H2 అనబదులు ఇక్కడ ఏంటి? ఎత్తు ఎంత ఉన్నది? Y1. ఇక్కడ ఎత్తు ఎంత ఉన్నది? Y2. rho G Y2. నెక్స్ట్ మనకు V1 కావాలి కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెడుతున్నా నేను. 1/2 V1 ఏం చేస్తున్నా నేను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/2 rho V1 square is equals to మిగతావన్నీ అటువైపు తీసుకెళ్తున్నా. P2 minus P1 ప్లస్ rho G కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? Y2 minus Y1. Y2 minus Y1. ఓకే, V1 స్క్వేర్ కావాలి కాబట్టి is equals to P2 minus P1 2P2 minus P1 by rho. ఇక్కడ ఏమవుతుంది మనకు? 2G Y2 minus Y1. కానీ మనకి ఏం తెలుసు? Y2 minus Y1 అంటే ఏమనుకున్నాం మనము? H. ఏమనుకున్నాము? H. 2P2 minus P1 by rho plus 2GH. V1 స్క్వేర్ వచ్చింది. వర్గమూలం తీస్తే స్క్వేర్ రూట్ తీస్తే మనకి ఏమొస్తుంది? V1 వస్తుంది. స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ వస్తుంది. ఓకే, అయితే దాన్ని మనం రాసుకుందాం. V1 is equals to 2GH plus 2P2 minus P1 by rho. ఇక్కడ మనము ఇప్పుడు P1 ఇక్కడ P2. ఇప్పుడు ఈ P2 ను ఈ పైన క్లోజ్ ఉంది ట్యాంక్ అన్నాం. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే దట్ విల్ బి ఈక్వల్స్ టు వాట్? అట్మాస్ఫెరిక్ ప్రెషర్. P2 కూడా ఏమవుతుంది మనకు? అట్మాస్ఫెరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ P1 ఎలా ఉన్నది? ఇక్కడ నుంచి కూడా మనం గాలి వస్తుంది కదా. P1 is also equals to atmospheric pressure. సో ఏమవుతుంది మనకి ఇక్కడ? P2 minus P1 ఏమవుతుంది? ట్యాంక్ మూత ఓపెన్ చేసినప్పుడు రూట్ 2GH. V1 is equal to ఏమవుతుంది? రూట్ 2GH. దాన్ని స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ అంటాం. ఎప్పుడు ట్యాంక్ మూత ఓపెన్ అయినప్పుడు బయటికి వచ్చే బహిస్రావం యొక్క వడి V1 is equals to రూట్ 2GH. ఇది టార్జలీస్ లా, లేదా దీన్ని మనము స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఇక్కడ బెర్నౌలీ సమీకరణాన్ని ఉపయోగించి ఆ బయటికి వచ్చే ప్రవాహం యొక్క వడిని మనము లెక్కించాము. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వెంటూరిమీటర్. నెక్స్ట్ యంత్రం వెంటూరిమీటర్. మీటర్ అనగానే ఒక పరికరం, ఏది కొలుస్తుంది, ఏం చేసి కొలుస్తుందో మనం చూద్దాం. వెంటూరిమీటర్. ఓకే, వెంటూరిమీటర్ ఉపయోగించి మనము సేమ్ ఇంతకు ముందు ఎఫ్లెక్స్ అంటే బహిస్రావం యొక్క వడి స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ లెక్కించాము. ఇప్పుడు ఒక ప్రవాహి యొక్క ఆ ప్రవాహి ఇన్కంప్రెసిబుల్ ఉండాలి, అంటే అసంపీడనత కలిగి ఉన్న ప్రవాహి ఉండాలి. వాటి యొక్క ప్రవాహి వేగాన్ని మనము లెక్కించవచ్చు వెంటూరిమీటర్ ని తెలుసుకొని. ఓకే, అయితే ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే వెంటూరిమీటర్ యొక్క సూత్రం, బెర్నౌలీ సూత్రం ఉపయోగించి దీన్ని తయారు చేశాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? బెర్నౌలీ సూత్రంలో వేగం పెరిగినప్పుడు
పీడనం తగ్గుతుంది. వేగం పెరిగినప్పుడు ఏమవుతుంది? పీడనం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు క్యాలెండర్ రెక్కలు ఏమవుతాయి? పైకి ఎగురుతాయి. తుఫాన్ వచ్చినప్పుడు కచ్చా హౌసెస్ యొక్క పై కప్పులు ఏమవుతాయి? ఎగిరిపోతాయి. కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది కచ్చా హౌస్ అనుకుందాం మనము. ఇక్కడ తుఫాన్ వీస్తున్నప్పుడు, తుఫాన్ వస్తున్నప్పుడు లోపల ప్రెషర్, బయట ప్రెషర్, లోపల పీడనం బయట పీడనాన్ని చూస్తే ఏమవుతుంది? బయట పీడనం తగ్గుతుంది లోపల పీడనం కంటే. కాబట్టి ఇంటి పైకప్పు ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఓకే, ఇది ఎక్కువ పీడనం, ఇది తక్కువ పీడనం. ఎక్కువ పీడనం, తక్కువ పీడనం. ఎందుకు తక్కువ పీడనం అయింది? ఇక్కడ వేగం, గాలి యొక్క వేగం, వీచే గాలి యొక్క వేగం ఏమైంది? పెరిగింది. కాబట్టి పీడనం ఏమైంది? తగ్గినది. ఓకే, ఈ విధంగా మనం ఏం చూసాము? ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం వైపు ఏమవుతుంది? ఎగరగలుగుతుంది. ఓకే, ఏమవుతుంది? ప్రవాహి ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడన ప్రాంతం వైపు వెళ్తుంది. ఓకే, ప్రవాహి యొక్క రీజన్, దానివల్ల వస్తువు కూడా ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. విమానపు రెక్కలు కూడా అంతే. ఏమవుతుంది? విమానపు రెక్కల కింద మనకు ఇక్కడ పీడనం ఎక్కువగా ఉండాలి, పైన పీడనాన్ని మనం ఏం చేయాలి? తగ్గించాలి. అప్పుడు రెక్క ఏమవుతుంది? ఆ విమానపు రెక్క పైన ఎగురగలుగుతుంది. అందుకోసం పక్షులు కూడా ఏం చేస్తాయి? ఎగిరేటప్పుడు వాటి వింగ్స్ ని ఫస్ట్ రెక్కలను ఇట్లా కొడతాయి. కొట్టినప్పుడు రెక్కల కింద ఉన్న పీడనం ఏమవుతుంది? పెరుగుతుంది. పైన ఏమవుతుంది? పీడనం తగ్గుతుంది. కాబట్టి పక్షి ఏమవుతుంది? పైన ఎగరగలుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ యొక్క కాన్సెప్ట్. ఏమవుతుంది? మనకు వేగాన్ని పెంచినప్పుడు ఒక ప్రవాహి యొక్క ఆ ప్రాంతంలో ఏమవుతుంది? పీడనం తగ్గుతుంది అని చెప్పడం. ఓకే, దాని అనువర్తనాలు ఏమేమి వచ్చినాయి మనం చూసినప్పుడు, క్యాలెండర్ అనేది ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు క్యాలెండర్ పేజెస్ పైకి ఎగరడం, తుఫాన్ వచ్చినప్పుడు ఇంటి పైకప్పులు పైకి ఎగిరిపోవడం. ఓకే, లైక్ దిస్. ఈ విధంగా వెంటూరిమీటర్ తర్వాత నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సేమ్ ఇదే, ఈ డైనమిక్ లిఫ్ట్ చెప్పాను నేను మీకు. ఇప్పుడు చెప్పింది ఏంటి? డైనమిక్ లిఫ్ట్. ఓకే, ఈ డైనమిక్ లిఫ్ట్ ఏమవుతుంది? సేమ్ క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుసు, స్పిన్ బాల్. బాల్ ని స్పిన్ చేస్తుంది. ఓకే, బాల్ ను స్పిన్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఈ బాల్ స్పిన్ అవుతుంది అంటే తన చుట్టూ తను తిరుగుతుంది, క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకుందాం బాల్. అప్పుడు ఏమవుతుంది? దీని చుట్టూ ఉన్న గాలి యొక్క మనము ధారరేఖలను అబ్జర్వ్ చేస్తే ఇది బాల్ ముందుకు వెళ్లే వేగం v అనుకుందాం. ఓకే, అయితే ఇక్కడ వేగం, పీడనం పెరగాలి కాబట్టి వేగం తగ్గుతుంది, v మైనస్ vr. ఇక్కడ వేగం ఏమవుతుంది? ప్రవాహం యొక్క వేగం v ప్లస్ vr, v ప్లస్ vr. ఈ విధంగా గాలి యొక్క ప్రవాహుల యొక్క వేగం ఈ విధంగా స్పిన్ అయ్యే బాల్, బంతి, దీని వల్ల బాల్ ఏమవుతుంది? గతిక ఉత్థాపనం చెందుతుంది. డైనమిక్ లిఫ్ట్, అది కొంచెం పైకి ఎగురుతుంది. స్పిన్ బాల్, అందుకోసం యాక్చువల్ గా బాల్ వేసినప్పుడు మనకేం తెలుసు? పరావలయ మార్గాన్ని వెళ్ళాలి. ఇలా బాల్ ని జస్ట్ గా త్రో చేస్తే వస్తువు 90 డిగ్రీలు కాకుండా ఏ ఇతర కోణంతో విసిరిన వస్తువు ఏ మార్గాన్ని వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? పరావలయ మార్గం. ఓకే, parabola, it has to take the trajectory, its trajectory should be parabola. But here what is happening? When the ball is spinning, when we are spinning the ball, what is happening? It deviates from the parabola, it deviates from its trajectory. ఆ స్పిన్ నుంచి ఏమవుతుంది? ఒక దగ్గర కొద్దిగా పైకి ఎగురుతుంది. దాన్ని ఏమంటాం మనము? డైనమిక్ లిఫ్ట్, లేదా ఏమంటాము? గతిక ఉత్థాపనం. గతిక ఉత్థాపనం. ఓకే, ఈ గతిక ఉత్థాపనాన్ని మనము మ్యాగ్నస్ ఎఫెక్ట్, మ్యాగ్నస్ ప్రభావంగా చెప్పడం జరిగింది. ఏంటి? when a spinning ball deviates from its trajectory, okay, this is called Magnus effect. ఒక స్పిన్ అవుతున్న బంతి తన పరావలయ మార్గాన్ని నుండి తప్పుకుంటుంది కాబట్టి ఈ ప్రభావాన్ని ఏమంటున్నాం మనము? మ్యాగ్నస్ ప్రభావం. మ్యాగ్నస్ ప్రభావం, ఎఫెక్ట్ అంటే ప్రభావం. ఓకే,
ఇది కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రవాహి యొక్క ధర్మాలను చూద్దాం కొన్ని. ఇప్పటి వరకు మనము ప్రవాహి పీడనాన్ని చూసాము. ఓకే, 2 సూత్రాలు చూసాం, పాస్కల్ సూత్రం, బెర్నౌలీ సూత్రం, వాటి అనువర్తనాలు చూసాము. ఇప్పుడు ప్రవాహి యొక్క ధర్మాలు. ఫస్ట్ వన్ విస్కాసిటీ. విస్కాసిటీ స్నిగ్ధత. స్నిగ్ధత. ఓకే, ఏంటి విస్కాసిటీ అంటే? సేమ్ మనకు ఘన పదార్థాలు చలనంలో ఉన్నప్పుడు when they are in the relative motion, okay, when one force is developing which opposes the motion, ఆ చలనాన్ని వ్యతిరేకించే విధంగా ఒక బలం జనిస్తుంది, దాన్ని మనం ఘర్షణ అన్నాము. ఓకే, ఒక ఘన పదార్థం ప్రవహిస్తున్నప్పుడు, చలిస్తున్నప్పుడు, ఘన పదార్థం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు. ఓకే, లైక్ దట్ ఇక్కడ విస్కాసిటీ అంటే ఫ్లూయిడ్. when fluid layer are moving and the layers of the fluid are moving, okay, the layers of the fluid are moving, the frictional force which opposes its motion is called viscosity. For example, honey, water, 2 fluids తీసుకుందాం. honey is more viscous అంటాం. ఎందుకు? వాటి పొరలు ఏం చేస్తాయి? ప్రవహించడానికి ఎక్కువ అపోజిషన్ కలిగిస్తున్నాయి. వాటర్ త్వరగా ఫ్లో అవుతుంది. ఓకే, హనీ అండ్ వాటర్ ఎగ్జాంపుల్ తో ఏంటి మనము స్నిగ్ధతను ఎలా నిర్వచించాలి? ప్రవాహి పొరల మధ్య వాటి సాపేక్ష చలనం వల్ల ఏర్పడిన ఘర్షణ బలాన్ని మనం ఏమనొచ్చు? స్నిగ్ధత అనొచ్చు. ఏమనొచ్చు? స్నిగ్ధత. ఇది డెఫినేషన్. ఓకే, కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు కొలవాలి. స్నిగ్ధతను కొలవడానికి ఒక కోఎఫిషియంట్ తీసుకుంటాం, స్నిగ్ధత గుణకం, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. దాన్ని మనం ఈటా సింబల్ తో చూపిస్తాం. ఏ సింబల్ అది? ఈటా. ఓకే, దీన్ని ఎలా నిర్వచిస్తున్నామంటే నేను ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా, F/A/B/N. ఓకే, F/A/B/N అంటే ఏంటి? ఇక్కడ F/A అంటే దీన్ని మనము ప్రతిబలం అనొచ్చు. ఓకే, ఏ ప్రతిబలం అంటే షియరింగ్ స్ట్రెస్, ద రేషియో ఆఫ్ షియరింగ్ స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ రేట్. స్ట్రెస్ కలిగించినప్పుడు మనం ఏమవుతుంది? స్ట్రెయిన్ ఉద్భవిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ప్రవాహుల మీద షియరింగ్ స్ట్రెస్ ను కలుగజేసినప్పుడు దాంట్లో సంభవించిన స్ట్రెయిన్ రేట్, ఇక డైరెక్ట్ స్ట్రెయిన్ కొలవకుండా ఏం కొలుస్తున్నాం మనము? స్ట్రెయిన్ రేట్. రేట్ అంటే కాలం కూడా వచ్చింది ఇక్కడ. ఓకే, స్ట్రెయిన్ రేట్ తో భాగిస్తే వచ్చే గుణకాన్ని, వచ్చే భౌతిక రాశిని ఏమంటున్నాం మనము? స్నిగ్ధత గుణకం. ఏంటి తెలుగులో ఎలా డిఫైన్ చేయాలి? ఇది నిష్పత్తి. వేటి మధ్య నిష్పత్తి? ప్రతిబలం. ఏ ప్రతిబలం? షియరింగ్ స్ట్రెస్ ప్రతిబలం మరియు స్ట్రెయిన్ రేటు, వికృతి రేటు మధ్య గల నిష్పత్తిని ఏమంటున్నాం మనము? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? దీనికి ప్రమాణాలు రాయాలి ఫస్ట్. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు. ఫస్ట్ పైన నుంచి రాస్తే డైరెక్ట్ గా చెప్పాలంటే SI ప్రమాణం, పాయిజ్లీ ప్రమాణం రాద్దాం. న్యూటన్ బై మీటర్ స్క్వేర్, కింద బై సెకండ్, మీటర్స్ బై సెకండ్ బై మీటర్ వస్తుంది కాబట్టి మొత్తం ప్రమాణం ఏమవుతుంది? న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్. ఓకే, లేదా డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం అనుకుంటే న్యూటన్ కి ఏమో రాస్తాం మనము? mLT-2 L స్క్వేర్ T. ఒక L క్యాన్సిల్ అయ్యి mL-1 T-3. ఏంటి డైమెన్షనల్ ఫార్ములా? దేని యొక్క డైమెన్షనల్ ఫార్ములా? స్నిగ్ధత గుణకం యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, లేదా ఈ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్ ని మనం ఏమనొచ్చు? పాస్కల్ సెకండ్. పాస్కల్ సెకండ్, లేదా దీన్ని పాయిజ్లీ అని. పాయిజ్లీ SI యూనిట్. CGS లో ఇంపార్టెంట్ ఇది. CGS ప్రమాణం ఏంటి అంటే పాయిజ్, ఓన్లీ పాయిజ్.
సిజిఎస్ యూనిట్. ఏంటి అది? పాయింట్. ఇది 2 మార్క్స్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ ఆర్ ద సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే పాయింట్. ఓకే, ఇది డైమెన్షనల్ ఫార్ములా, వి యూనిట్స్. ఓకే, అయితే ఈ విధంగా ఒక ధర్మాన్ని తెలుసుకున్నాము, ప్రవాహం యొక్క ధర్మం విస్కాసిటీ. వాటి విలువలు మీకు టెక్స్ట్ బుక్ లో టేబులర్ ఫామ్ లో ఉన్నాయి. ఏ ప్రవాహి యొక్క స్నిగ్ధత ఎంత, విలువ ఎంత ఉన్నది. ఓకే,